పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. సత్యాన్ని బోధించిన ఎంతోమంది మహనీయుల యొక్క జయంతిని కూడా మనం అద్భుతంగా వారి విజ్డమ్ని తెలుసుకుంటూ జరుపుకుంటూ వస్తున్నాం. నేడు యుక్తేశ్వర గిరి గారి జయంతి సందర్భంగా మనం వారి గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఒక యోగి ఆత్మకథ పుస్తకం ద్వారా మనం ఈ యోగుల పరంపర గురించి తెలుసుకున్నాం. మహావతార్ బాబాజీ, లాహిరి అండ్ యుక్తేశ్వర గిరి గారు, వీరందరి గురించి వారి యొక్క పుస్తకంలో మెన్షన్ చేశారు. మనందరికీ తెలిసిందే. ఒక యోగి ఆత్మకథ అనేది ఎంత అద్భుతమైన పుస్తకమో, ఎంతోమంది సెలబ్రిటీస్ని కూడా శాకాహారులుగా ధ్యానులుగా మార్చిన ఆ పుస్తకం. సో ఈరోజు యుక్తేశ్వర గిరి గారి జయంతి సందర్భంగా వారి గురించి జ్ఞానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, అనస్తాసియా సబ్జెక్ట్ని తెలుగులో చక్కగా సత్యదర్శనంలో కంప్లీట్ ఎపిసోడ్స్ అందించిన సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. యుక్తేశ్వర గిరి గారి జయంతి శుభాకాంక్షలు సార్. 170వ సంవత్సరం, 170వ జయంతి. మరి అనుకున్నాం అనుకోకుండా ఈరోజు కలవడము, మరి పిఎంసి తెలుగు ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడము, ఇది మన భాగ్యంగా మనం పత్రి మేడం మనకి ఇచ్చిన ఒక భాగ్యంగా అనుకోవాలి ఈరోజు. ఎస్ సార్. మీరు ద వాయిస్ ఆఫ్ బాబాజీ గురించి కొన్ని ఎపిసోడ్స్ నుంచి చెప్తూ ఉన్నారు సార్. ఈ యుక్తేశ్వర గిరి గారి జయంతి సందర్భంగా మనం వారి నుంచి ఏం తెలుసుకోవాలి, వారి గురించి ఏమి చెప్తారు సార్? మహావతార్ బాబాజీ క్రియాయోగ దాన్ని ఈ ప్రపంచంలో బాగా విస్తారంగా ప్రతి ఒక్క మనిషికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో తీసుకున్న అవతారం. సో దాంట్లో చాలామంది ఉంటారు. అంటే ఒక గురువుకి ఎంతోమంది శిష్యులు ఉంటారు, ప్రధానమైన శిష్యులు. మరి వాళ్ళ ద్వారా ఆ యొక్క విస్తరణ జరుగుతూ ఉంటుంది. సో మనం ఇదైతే డిస్కస్ చేస్తున్నాం, ఇది ఒకానొక విభాగం మాత్రమే, మొత్తం గురువు యొక్క స్వరూపం కాదు. ఒకానొక దాంట్లోనే లాహిరి మహాశయ గారు వస్తారు, తర్వాత యుక్తేశ్వర గిరి గారు వస్తారు, తర్వాత మన యోగానంద పరమహంస. ఇలాగా ఇది ఒకటి. అంత మాత్రాన మనము అది ఒక మహావతార్ బాబాజీ యొక్క ఫుల్ స్వరూపం అంటే మనం పప్పులు కాలేసినట్టే. అంటే రకరకాల జనాలని వాళ్ళు ఇనిషియేట్ చేసేదానికి కంకణం కట్టుకున్న వాళ్ళు. తో ఒక సైడ్ చూసి ఇదే కరెక్టు అంటే మనం పప్పులో కాలేస్తాం. ఎందుకంటే ఎంతోమంది ఫారినర్సు ఆ గ్రూప్లో ఉన్నారు. అమెరికా నుంచి, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ మహావతార్ బాబాజీ ఎక్కడైతే ప్రత్యక్షం అవుతారో వాళ్ళల్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 9-10 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది, ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోండి, ఆడ మొగ కానీ ఈ దేశం ఆ దేశం ఏమీ లేదు. దేశానికి వయస్సు కూడా సంబంధం లేదు, ఆ వయసు కూడా సంబంధం లేదు. సో యుక్తేశ్వర గిరి గారు ఎందుకు ఎన్నుకోబడ్డారు అంటే సాధన చేయడానికి ఎలా అనే దానికి లాహిరి మహాశయ గారిని ఎంచుకుంటారు. ఒక ఉద్యోగం చేస్తున్న కుటుంబ గృహస్థు జీవితంలో ఉన్నా కానీ ధ్యానానికి ఆధ్యాత్మికతకి ఎటువంటి ఆటంకము కాదు అని నిరూపించడానికి లాహిరి మహాశయ గారిని తీసుకొని వాళ్ళిద్దరూ ఎక్కువ సంభాషించుకునేవాళ్ళు. మహావతార్ బాబాజీ తర్వాత లాహిరి మహాశయులు గారు. సో ఆయన సాధనకి ప్రతీక. సో ఆ తర్వాత లాహిరి మహాశయులు గారి ద్వారా మనకి యుక్తేశ్వర గిరి గారు రావడం జరిగింది అని ఒక యోగి ఆత్మకథలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇద్దరిది వెస్ట్ బెంగాల్లో శరంపూర్ అనే గ్రామం నుంచి యుక్తేశ్వర గిరి గారు వస్తారు. సో యుక్తేశ్వర గిరి గారు బాగా చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి, అన్నీ అంటే జ్ఞానానికి ప్రతిరూపం. ఆయన ఎలాగైతే సాధనకి ప్రతిరూపమో ఈయన జ్ఞానానికి. సో అప్పుడు ఉత్తర భారతదేశం అంతా బాగా స్ప్రెడ్ అయ్యింది క్రియాయోగ. ఎందుకంటే లాహిరి మహాశయులు జాబ్ చేసింది కానీ అంతా అక్కడ కాశీ, తర్వాత రాణికేత్కి వెళ్ళారు, వెస్ట్ బెంగాలు, ఒరిస్సా, ఇవన్నీ బాగా ప్రచారమైంది క్రియాయోగ. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? నూక్ అండ్ కార్నర్, ప్రపంచంలో నలుమూలలకి వెళ్ళాలి అని వాళ్ళ ఉద్దేశం. ఏ గురువు అయినా సరే అందరిని ఒకేలాగా చూస్తాడు. సో అప్పుడు ఎన్నుకోబడిందే యుక్తేశ్వర గిరి గారు. ఈయన బాగా చదువుకున్నారు,
అంటే అటు వెస్ట్ ఇటు ఈస్ట్ రెండును కలబోసే జ్ఞానం ఆయనకు ఉంది. అటు బైబిల్ని స్వీకరిస్తారు, ఇటు గీతని స్వీకరిస్తారు. ఆయనకు అన్ని జ్ఞానం వచ్చిన వాళ్ళకి అన్ని సమానమే, ఆ విభేదాలు లేవు, యూనిటీ ఉంది. కాబట్టి ఆ జ్ఞానం ద్వారా అన్నిటికీ వెళ్ళాలి అనేసి ఇనిషియేట్ చేస్తే ఆయన మరి లహరి మహాశయ గారి దగ్గరికి రావడము, ఈయన సాధనను చూసి ఎంతో ఇంప్రెస్ అవ్వడము, ఎలాగైతే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గర చేరిపోయారో అలాగే ఈయన చేరిపోయి ఆయన యొక్క దిశానిర్దేశంలో ఒక అద్భుతమైన గురువుగా తయారయ్యారు యుక్తేశ్వర గిరి గారు. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన టార్గెట్ ఉంది. ఆయనకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు ఆధ్యాత్మికత అనేసి ఈ భారతదేశం వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని ఎలాగా సైంటిఫిక్గా వెస్ట్లో ఉండే వాళ్ళకి, యూరోప్లో కానీ లేకపోతే అమెరికాలో ఉండే వాళ్ళకి సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేయాలి. ఈ రెండు ఒక్కటే అనేసి మీరు ప్రూవ్ చేయాలి. ఈ రెండింటిని మీరు కలిసి, అంటే దీన్ని అంటే బైబిల్ని ప్లస్ భగవద్గీతని అలాగా ఈ సైన్స్ని ఆ సైన్స్ని రెండు కలిపి రెండు ఒక్కటే, సత్యం ఒక్కటే అని ప్రూవ్ చేయాలి అని ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు ఆయన ఓకే అని దానికి తన యొక్క జ్ఞానాన్ని యాడ్ చేసి అప్పుడు ఏం చేస్తారు, ది హోలీ సైన్స్ అనే హోలీ సైన్స్ ఇది బైబిల్లో ఉంటుంది, ప్లస్ మన యొక్క పురాతన వేదాలు ఏవైతే వేదాలు ఉన్నాయో మొత్తం వేద సారం కూడా ఉంటుంది, రెండు ఒక్కటే అని సంస్కృతంలో రాయడం జరిగింది. చూడండి, హోలీ సైన్స్ అనేది సంస్కృతంలో రాశారు. అది అంటే అన్నీ కూడా ఒకటే ఆ యొక్క దాంట్లో అని. సో దీనికి ముందు ఒక పరీక్ష జరుగుతుంది యుక్తేశ్వర గిరి గారు. అది కుంభమేళ 1894 సంథింగ్ ఆ దాంట్లో ప్రయాగ్రాజ్లో జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఈయన వెళ్తారు, మామూలుగా పిలుస్తారు, పలానా చోటికి రండి అంటే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చూస్తారు, చూస్తే జనాభా మీకు తెలుసు, ఈరోజు కాదు అప్పుడు కూడా కుంభమేళాలో అంతే జనాభా. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, కొన్ని సంవత్సరాల నుంచి. కాబట్టి ఇప్పుడు మనం జనాభా అనుకుంటే కాదు, అది ఒక సనాతన ధర్మం. గంగా నదిలో ఆ సమయంలో మునిగితే మనకు ముక్తి వస్తుందని ఒకటి. సో దానివల్ల అలాగే వెళ్ళేవాళ్ళు. సో ఈయన వెళ్తారు అక్కడికి, ఆ ప్రయాగ్రాజ్కి వెళ్తే మొత్తం జనాభా అంటారు. ఈయన కొంచెం విసుగు వస్తుంది, అంటే చూస్తూ ఉంటారు ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ. ఈయన లోపల లాజికల్ మైండ్ పనిచేస్తుంది. వాళ్ళు ఏమో ఇక్కడికి రారు, ఫారినర్స్, వాళ్ళు సైంటిఫిక్గా లీడ్ చేస్తున్నారు జీవితాలని, రిజల్ట్ పొందుతున్నారు. వీళ్ళేమో వస్తారు, మునిగేస్తారు, ఇక్కడ ఏమేమో చేస్తున్నారు, వాళ్ళ ప్యూరిటీ లేదు, దాని పట్ల అంటే ఏం చేస్తున్నారు దాని పట్ల అవగాహన లేదు, సైంటిఫిక్ రీజనింగ్ లేదు, ఇదంతా వేస్ట్. కొంతమంది ఉంటారు ఎవరైతే జ్ఞానులు, కానీ మిగిలిన వాళ్ళంతా డబ్బుల కోసమో లేకపోతే ఆశీర్వదించి డబ్బులు తీసుకోవడము, మహత్తులు ఉన్నాయని చెప్పడము, ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనేసి వస్తుంది బయటికి. టైం వేస్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఏం చేయాలి, ఆ వెస్ట్లో ఉండేలాగా జీవితాన్ని సైంటిఫిక్గా తీసుకెళ్తే ఏదన్నా జీవితంలో ప్రయోజనం ఉంటుంది, లేకపోతే వేస్ట్ అంటారు. అప్పుడు ఏ సాధువుని చూసి ఈయన అన్నారో, ఆ ఆలోచన వచ్చి ఆ మాటలు వచ్చినాయో, అప్పుడు ఒక సాధువు ప్రత్యక్షం అవుతారు. అక్కడ ప్రత్యక్షమై, తెలియదు ఆయన ఎవరో, ప్రత్యక్షమై ఏ సాధువుని ఉద్దేశించి ఈయన అనుకున్నారో మనసులో దాన్ని అక్కడే ప్రత్యక్షమై అక్కడ ఆ స్వామీజీ దగ్గర ఎవరైతే ప్రత్యక్షమైన అయినా కాళ్ళు కడిగి నీళ్లతోటి ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని, తర్వాత ఆయన దగ్గర భిక్షాపాత్ర ఉంటుంది కదండి, అది కూడా గంగలో మంచి కడిగి ఆయనకి ఇచ్చి అప్పుడు ఈయన దగ్గరికి వస్తారు. భవిష్యత్తులో నువ్వు సన్యాసివి అవుతావు అని వీరికి చెప్తారు. మనం వచ్చింది ఇక్కడ ఒక హంసలాగా బతకడానికి. భూమి మీద మంచి చెడు అన్నీ ఉంటాయి, కానీ హంసలాగా ప్రవర్తించేవాడు దాంట్లో మంచినే తీసుకొని చెడు పట్ల ఎటువంటి భావన ఉండకూడదు, ఎటువంటి అది దాని కమెంట్ వాళ్ళు ఇలాగా ఇది కూడా ఉండకూడదు, నీకేం కావాలో తీసుకొని నువ్వు గమ్మున వెళ్ళిపో అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రూపం ఏంటో తెలీదు, ఎవరో తెలీదు. సో ఇది అయిన తర్వాత యుక్తేశ్వర గిరి గారు గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఈ మాదిరిగా అయిందని కాశీకి వెళ్తే, నాయన నువ్వు ఎవరిని చూసావో తెలుసా అంటే, నాకు తెలియదు అంటే, మా గురువు గారిని చూసావు, మనకు ఆది గురువు ఆయన. బాబాజీ నేను మరి పాద నమస్కారం చేయలేదు, నేను ఏమి చేయలేదంటే, నీ భ్రమను తొలగించడానికే
వారు వచ్చారు. అందరినీ సరి సమానంగా చూసేదే గురువు యొక్క లక్షణము. వాళ్ళు శుద్ధంగా ఉన్నారా, లేకపోతే మనసులో ఏమన్నా కల్ముషం ఉందా, వాళ్ళ ప్రవర్తనలో ఇట్టుందా, ఇది అంతా నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఏది కూడా ఆత్మకు అంటదు. ఆత్మస్థితిగానే చూడాల్సిన బాధ్యత ఒక గురువుగా ఎదుగుతున్న వాళ్ళకి కావాలి అని నీకు నిదర్శన చూపించడానికి వచ్చారు. నువ్వు ఎంతో భాగ్యవంతుడివి అని చెప్తారు. అప్పుడు ఆదేశిస్తారు, ఈ బుక్ నువ్వు రాయాలి. నీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఈస్ట్ వెస్ట్ రెండు కలిసే విధంగా. అక్కడేముంది, ప్రాక్టికల్ ఉంది, మన దగ్గర థియరిటికల్గా ఉంది, నమ్మకాలు ఎక్కువ. ఒక పక్క థియరీ ఉంది, ఒక పక్క ప్రాక్టికల్ ఉంది. ఈ రెండింటిని నువ్వు జోడించాలి. ఒకటి లేకపోతే ఇంకోటి పనికి రాదు. లాజిక్ను క్రియేటివిటీని కలపాలి. రెండింటిని అంటే ఆధ్యాత్మికతను ప్రాపంచికతను రెండు కలిపి ఇద్దరు సరి సమానంగా వెళ్తే అప్పుడే భూమి మీద అన్నీ జరుగుతాయంటే దాన్ని అంగీకరించి సరే నేను చేస్తాను అని ఎంతో శ్రద్ధగా, ఎందుకంటే జ్ఞానం ఉంది, అపారమైన జ్ఞానం, శ్రద్ధగా రాసి కంప్లీట్ చేసి మరి వెళ్ళి నేను గంగాదేవిలో మునిగేసి వస్తాను. ఇంకో పని చేస్తే మనం వెళ్తాం కదండి, ఆ మాదిరిగా ఆ బుక్ రాసి ఆడిపెట్టి గంగా నదిలో మునిగేసి ఒడ్డుకు వస్తారు. ఒడ్డుకు వచ్చిన వెంటనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. చూస్తారు, ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టు ఉంది అనేసి వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఎవరు? కుంభమేళాలో చూసిన ఆ సాధువే, సన్యాసివి అవుతావు నువ్వు అని చెప్పిన ఆ సాధువే ఇక్కడ ఉన్నారు, కానీ గ్రూప్లో ఉన్నారు ఇప్పుడు. సో ఎంతో గురూజీ మీరు వచ్చారు, ఒక్క క్షణం ఆగండి, నేను మా ఆశ్రమానికి వెళ్ళి పక్కనే శరంపూర్ అంటే పక్కనే ఆశ్రమం వెళ్ళి ఏదన్నా మీకు తీసుకొస్తాను ప్రసాదం అనేసి అంటారు. ఆయన ఏం అవసరం లేదు, నిన్ను కలవడానికే వచ్చాను, నువ్వు ఎంతో మంచి పని చేసావు, ఈ రెండు ఈస్ట్ అండ్ వెస్ట్ని కలిపేదానికి ఈ గ్రంథము చాలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో అంతా ఒకటే అని తెలియజేయడానికి మన క్రియాయోగ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది కాబట్టి నీ ద్వారానే ఈ బుక్ వచ్చింది అని చెప్పి వాళ్ళు వస్తారు. ఈయన ఏం చేస్తారు, ఇంకా హడావుడి కదా, గురువుగారికి ఏమైనా ఇద్దాము, ఎందుకంటే గ్రూప్ ఉన్నారు అక్కడ, ఏమన్నా ఇద్దాము ప్రసాదం అనేసి గబగబా వెళ్తారు ఎక్కడికి, ఆశ్రమానికి. కానీ వచ్చే లోపల వీళ్ళు మాయమైపోతారు, ఎందుకంటే ఒక క్షణమే వాళ్ళు ఉండేది. ఆడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చే లోపల వీళ్ళు అయిపోతారు. అయ్యో నేను సరిగ్గా చూడలేకపోయానే, ఏదో ఇద్దాం అనుకున్నాను కానీ వెళ్ళొచ్చే లోపల వీళ్ళు మాయమైపోయారంటే అప్పుడు నెక్స్ట్ ఎప్పుడంటే పిలుపు వస్తుంది. ఎవరికి? లాహారి మహాశయ గారికి. ఎవరైనా వెళ్ళాల్సిందే భూమి మీద. తో వెళ్ళాల్సినప్పుడు అప్పుడు యుక్తేశ్వర గిరిని పిలుస్తారు. పిలిచి ఈ మరిగా అద్భుతంగా జరుగుతుంది నీ పని, నీ ద్వారానే ఇది ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగ అనేది అందరికీ చేరుతుంది అని చెప్పి ఇక నా టైం వచ్చింది, ఇంకా నువ్వు దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత నీది ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తారు కనపడలేదు. ఎవరు? లాహారి మహాశయ వెళ్ళిపోయేటప్పుడు ఈ మన మహావతార్ బాబాజీ కనపడలేదు. కానీ తర్వాత అర్థమవుతుంది, ఒక షాడో రూపంలో, అంటే ఈ కళ్ళు పసిగట్టలేనటువంటి రూపంలో లాహారి మహాశయ వెనకాల ఒక షాడో రూపంలో ఉన్నారు అని ఎప్పుడు తెలుస్తుంది? గురువుగారు వెళ్ళిపోయినాక తెలుస్తుంది. అంటే అక్కడ సంభాషణలో ముగ్గురు ఉన్నారు, కానీ ఫిజికల్గా కనిపించింది లాహారి మహాశయాలు ఒకరే. కానీ తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలుస్తుంది లాహారి మహాశయాలు ఎనుకల ఈయన నిల్చుకొని ఉన్నారు. అది నడిపించింది థర్డ్ ఐ విజన్లో కనిపించింది ఇది. అంటే అక్కడ ఇద్దరు లేదు, ముగ్గురు ఉన్నారు. అంటే లాహారి మహాశయ గారు వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి ఆ యొక్క అంటే ధ్యాన ప్రచారం కానీ ఆ క్రియాయోగాన్ని ఎక్స్టెండ్ చేసే బాధ్యత ఈయనకి ఇవ్వడం జరిగింది. అది సో ఈయన ఎలాగైతే ఇప్పుడు లాహారి మహాశయ గారిని మహావతార్ బాబాజీ జన్మల నుంచి ఫాలో అవుతూ కాపాడుతూ వచ్చారో అదే బంధము ఇప్పుడు యుక్తేశ్వర గిరి గారికి యోగానంద పరమహంస గారికి ఉంది. సేమ్ వాళ్ళ ద్వారా వీరే ఇంట్రడ్యూస్ చేసినా కూడా వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఉంది. ఎందుకంటే యోగానంద పరమహంస గారు చెప్తారు, అంటే అటు ఇటు తిరిగే వాళ్ళు అన్నీ చేసేవాళ్ళు, కానీ ఎక్కడెక్కడ ఏమేం కావాలో మొత్తం డైరెక్షన్ మొత్తము యుక్తేశ్వర గిరి గారు ఇచ్చేవాళ్ళు. ఎగ్జామ్స్ మనకు తెలుసు, అది ఎంతో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఆయన యావరేజ్గా రాస్తారు, కానీ ఏం చేశారు, ఆ సంవత్సరము ఆ మార్కులు గ్రేస్ మార్కులు తగ్గించడం జరిగింది, ఈయన పాస్ అయిపోతాడు. అందుకే ఈయన బాగా ఎడ్యుకేట్ అయ్యి ఒక ఎడ్యుకేటెడ్ స్కాలర్ వెళ్ళి కానీ క్రియాయోగాన్ని చెప్తే ఎక్కువ ప్రభావితం అవుతారు అని గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతనే పంపించడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్లో కూడా యుక్తేశ్వర గిరి గారు ఎంతో అద్భుతంగా చేస్తారు. సో అక్కడ చాలా మహత్తులు చూపిస్తారు.
ఒక వీళ్ళ ఫ్రెండ్కి కాలం చెల్లుతుంది, ఇంకా బతకరని చెప్పేస్తారు. అప్పుడు ఎందుకంటే ఈయన చాలా ఈ ఆస్ట్రాలజీ గురించి కానీ గ్రహాల గురించి కానీ ఈ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, గ్రహాంతర వాసులు ఇవన్నీ ఎక్కువ ఉంది యుక్తేశ్వర గిరి గారికి. సో ఆయన ఏం చెప్తారంటే ఫలానా ఇది ఇస్తాను నేను రాయి స్టోన్, 6 స్టోన్ పెట్టుకొని క్రియాయోగ ఏదైతే ఉందో ఇది చేయమని చెప్పు, ఇంకా దేంట్లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్తే ఈయన ఏమైతే చెప్తారో అదే ఈ యుక్తేశ్వర గిరి గారు చెప్పింది పరమహంస యోగానంద గారు ఆయనకు చెప్తే ఆ ఫ్రెండు దాన్ని పాటించి చక్కగా పునర్జీవితం అంటే ఆ ఇల్నెస్ వెళ్ళిపోయి మళ్ళీ జరగడం జరుగుతుంది. తర్వాత ఆయన ఒక లెక్చరర్ ఉంటారు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది కదా, నాలెడ్జ్ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా అహంకారం వస్తుంది నాకు మించిన వాళ్ళు లేదని. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు డిస్కస్ చేసుకునేటప్పుడు మా గురువు గారు ఇట్టా అంటారు. ఆయన కోపం వస్తుంది, పాఠాలు చెప్పేది నేను, ఈ యూనివర్సిటీకి అంతా నేను పెద్ద, నాకన్నా తోపు లేదు, నువ్వేమో ఎక్కడో ఉన్న ఆశ్రమంలో ఉండే గురువు గారిని నువ్వు అనుకుంటున్నావు అంటే, లేదండి మీకు తెలియదు, నేను మీతోనూ ఉంటాను ఆయనతోనూ ఉంటాను, నేను చదివేది ఎంత మాత్రమే కానీ పాస్ అయిపోతాను, ఆయనతో చాలా ఉన్నాయంటే ఒప్పుకోరు. సరే వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని ఏమంటే నన్ను ఆయన కల్పించు, నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, ఆయన కానీ సమాధానం చెప్పగలిగితే నేను ఒప్పుకుంటాను మీ గురువు గొప్ప అనేసి. సరే దానికి ఏముంది అనేసి టైం తీసుకుంటారు. ఇద్దరు ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమానికి వచ్చినప్పుడు గమ్మత్తు జరుగుతుంది. ఏంటంటే ఈయన పని ఈయన చేసుకుంటూ ఉంటారు, ఈయనకి ఎవరు సంబంధం లేదు, ఎవరు వచ్చినారో ఏం లేదని. కానీ మరి మా ప్రొఫెసర్ వచ్చారు, ఈ మాదిరిగా మీతో కొన్ని మాటలు మాట్లాడాలంటే చిరునవ్వు నవ్వుతారు. ఎవరు? యుక్తేశ్వర గిరి గారు. ఇలా వస్తారు, ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు 2 సెకండ్స్లో. ఇది ఎవరికి? యోగానంద పరమహంస గారికి వచ్చిన అనుభవం. 2 సెకండ్లలో ఆయన ఇన్ని ప్రిపేర్ అవుతారు. మొత్తం ఏంది క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ వేస్తే ఆయన ఇవ్వలేడు అనే డిఫికల్ట్ క్వశ్చన్స్ మొత్తం పెట్టే ప్రశ్నలు అన్ని పట్టుకొని వస్తారు కదా. ఈ యుక్తేశ్వర గిరి గారికి అడగాలి అని అడుగుకున్నప్పుడు మొత్తము ఇక్కడున్న ఈయన నాలెడ్జ్ మొత్తము ఫ్యూ సెకండ్స్లో యుక్తేశ్వర గిరి గారికి వెళ్ళిపోద్ది. అంటే ఈయన ఈ జన్మంతా ఎంత నాలెడ్జ్ స్వీకరించాడో అదంతా అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు చూపండి, ఇప్పుడు క్వశ్చన్లేమి ఆన్సర్లేమి మీ కంప్లీట్ నా దగ్గరికి వచ్చేస్తే క్వశ్చన్లు మీరే ప్రిపేర్ చేశారు అంటే ఆన్సర్లు మీ దగ్గర ఉన్నాయి, తికమక పెట్టాల్సింది మీరు మొత్తం నాకు ట్రాన్స్ఫర్ అయిపోతే ఏమవుతుంది? సైలెంటే. మీరు ఇంకేం క్వశ్చన్ వేస్తారు? షాక్ అయిపోతాడు ఆయన. ఆయనకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏం జరుగుతూ ఉంది అనేసి. అంటే ఒక గురువు సాధారణంగా శరీరాన్ని చూసి లేకపోతే మనసును చూసి ఆయన హావభావాలు చూసి మనం డిసైడ్ చేయకూడదు. ఆ రోజు శరణాగతి అవుతాడు ఆ ప్రొఫెసర్. నువ్వు చెప్పింది ఏమంటున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడగకుండానే ఆయన ఆన్సర్లు ఇస్తూ ఉన్నాడు చూడు. ఈయన ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాడో క్వశ్చన్స్ దానికి ఆయన ఆన్సర్లు ఈయన అడగకుండానే ఆన్సర్లు ఇస్తున్నాడు. అంటే ఈయన ఏం అడగాలనుకున్నాడు, ఏం చేసిన మొత్తం అర్థమైపోయింది. అప్పటి నుంచి విధేయుడుగా అంటే విత్ ఒబీడియన్స్ ఆ అహంకారం అంతా తగ్గిపోయింది. ఆయన క్రియాయోగాలో మంచి సాధకులు అవుతారు. అలా అంటే జ్ఞానులందరికీ అందించారు వీళ్ళు. అంతే, ఇంటెలెక్చువల్స్ కి స్ప్రెడ్ చేయడానికి యుక్తేశ్వర గిరి గారు ముందుకొచ్చారు. ఎస్. ఇంకా ప్రాక్టికల్ గా కూడా చాలా చేస్తారు, ఓన్లీ ఆధ్యాత్మిక కాదు. ఒకరోజు ఆశ్రమం కాబట్టి మామూలుగా 6 గంటలకు అంతా క్లోజ్ చేసేయాలి వాళ్ళు. తర్వాత వంటలు గింటలు ఉండవు, తర్వాత సాధనలు ఉంటాయి, ఏముంటాయి ఈవినింగ్, మళ్ళీ పొద్దుట మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఒకరోజు బయటికి వెళ్ళి వస్తారు, చూస్తే అందరూ నార్మల్గా రెస్ట్ సాధన చేసుకుంటా ఉంటే వంట రూమ్లో సౌండ్ వస్తూ ఉంటుంది. సో యాంగ్షియస్ కదా ఏం జరుగుతుంది అనేసి వెళ్తారు గురువుగా. ఆడికి వెళ్ళి చూస్తే అక్కడ ఈయన వంట వండుతుంటారు. ఇదేంది రాత్రి 12 అవుతా ఉంది, వంటకు చేసేవాళ్ళు మామూలు వాళ్ళు ఉన్నారు, మొత్తం అంతా క్లీన్ చేసి అయిపోయింది, అందరూ భోజనం చేసేసారు, ఇంకేమి లేరు, ఇంకా ఏమైనా స్టార్ట్ చేస్తే మరుసటి రోజు పొద్దుట స్టార్ట్ చేయాలి అంటే అప్పుడు నవ్వుతారు. 2 గంటలకి కొంతమంది వస్తున్నారు మన ఆశ్రమానికి, మరి ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చారు, వాళ్ళు వస్తున్నారు, దారిలో ఏమి తినలేదు, వాళ్ళకి ఏం దొరకలేదు, మరి ఆశ్రమానికి వస్తే వాళ్ళకి పెట్టాలి కదా, అది నా బాధ్యత కదా అంటే ఒక గురువు గారు. ఇది మనము పత్రి సార్ దగ్గర ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే ఎక్కడ బయలుదేరతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, కానీ ఇక్కడ వేడివేడిగా ఉంటుంది, వాళ్ళు అనుకోకుండా వస్తారు. ఇది అనుకోకుండా కాదు, గురువుకు తెలుసు, ఎవరికి వాళ్ళు బయలుదేరినప్పుడే సార్కి తెలుసు, ఎన్ని ప్రిపేర్ చేయించానో చేయించవచ్చు. చాలా అనుభవాలు ఉన్నాయి.
మనం ఎక్కడో ఉన్న వాళ్ళం కూడా ఆ టైంకి అక్కడికి వెళ్ళబడతాం. నేను ఎన్నోసార్లు స్పిరిచువల్ ఇండియా ఆఫీస్కి మేదిపట్నం ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళం ఆ టైంకి వెళ్ళడం, సార్ కనబడ్డం, భోజనం అయిందా, అబద్ధం అయితే చెప్పలేదు సార్కి, లేదు సార్ ముందు తినేసిరా, అది తింటేనే మాట్లాడాలి నాతో. సో ఇక్కడ ఇంత పెద్ద గిన్నె పెట్టేస్తారు, వండుతూ ఉంటారు అన్నీ. ఈయనకి లాజికల్ మైండ్ కదా, ఎందుకు చేస్తారు ఏమంటే అర్థం కాదు. నువ్వు వెయిట్ చేయి, చూస్తూ ఉండు అంటారు. కరెక్ట్గా ఏ సమయం అయితే చెప్తారో ఆ టైంలో ఒక ట్రైన్ ఉందంట. ఆ ట్రైన్ దిగి వాళ్ళందరూ నడుచుకుంటూ ఆశ్రమానికి రావడము, వాళ్ళని అంటే ఈ గురువు గారు ఎంతో అద్భుతంగా వాళ్ళని ఆప్యాయంగా తీసుకొని వెళ్ళండి, మంచిగా స్నానం చేసి రండి, మీకు అంతా వేడివేడిగా ప్రసాదం రెడీగా ఉంది. చూడండి, ఏ టైం అయినా భోజనం అందించడంలో ముందుండేవారు గురువులు. ఈ టైం ఆ టైం అని ఏం లేదు. ఇవి భోజనం ఒకటే కాదు, మనకి ఏమేమి అవసరం అన్నీ వాళ్ళకి తెలుసు అని అర్థం. అది 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 మెయిన్ ఇంపార్టెంట్. మనం అడుగుతాము ఆ టైంలో మనకి ఏం కావాలి. ఓకే, ఇప్పుడు అక్కడ లేకపోతే ఏం చేస్తారు, పడుకుంటారు, రేపు పొద్దున తింటారు అంతే. కానీ వాళ్ళలో ఉండే ఆకలిని పసిగెట్టి గురువుగారు ఎలా నిద్రపోతారు చెప్పండి? అంటే వాళ్ళే వీళ్ళే వాళ్ళు అనుకునే వాళ్ళు గురువులు అనుకున్నప్పుడు వాళ్ళు ఆకలితో నిద్రపోతే గురువుకి నిద్ర ఎట్లా వస్తుంది? నిన్నటి సద్గురు సాయి ఎపిసోడ్లో కూడా ఇదే వచ్చింది సార్. నిన్నటి ఎపిసోడ్లో వారు ఎక్కడి నుంచో వస్తారు, భోజనం అడుగుతారు, వాళ్ళు ఉండే దగ్గర భోజనం ఇప్పుడు లేదని చెప్తారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది. వీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఏమైంది ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు వస్తున్నారు ఆకలితో కొంతమంది అంటారు. వాళ్ళు వస్తారు ముగ్గురు, అవును, ఫస్ట్ తినండి అనగానే వాళ్ళు షాక్ అయిపోతారు అనమాట. అది అది అంటే మనకేం కావాలో గురువులకు ముందే తెలుసు. అది అన్నమనే కాదు, అది చిన్న విషయం, కానీ మన ఎదుగుదలకు ఏమేమి కావాలో వారు పసిగడతారు అనే విషయం తెలుసుకోవాలి ఇక్కడ. అది సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాఠం వచ్చిన తర్వాత ఆ బుక్ బాగా అయ్యి అప్పుడు ఈయన ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి, ఎక్కడికి, అమెరికాకి, బోస్టన్లో వస్తుంది ఇంటర్నేషనల్ దాన్ని చేసుకోమని. సో అప్పుడు అక్కడికి వెళ్ళి అందరి ముందర ఈయన మాట్లాడాలి. యోగానంద పరమహంస గారు ఈ రెండు సైన్సులు ఒక్కటే అని అక్కడ చెప్పాలి. సో దానికి ఇంగ్లీష్ కొంచెం నాకు అటు ఇటు అంటారు, ఏం ప్రాబ్లం లేదు, అది ఆటోమేటిక్గా వస్తుంది ట్రాన్స్లో ఉన్నప్పుడు, చెప్పించేది గురువు అనే ఒక అద్భుతమైన అనుభవం ఆ ఓడలో జరుగుతుంది. ఓడ ప్రయాణం జరిగినప్పుడు అప్పుడు ఎంతో చక్కగా ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది ఇంగ్లీషు. అంటే ఎవరు నడిపిస్తున్నారు? గురువులు నడిపించుతున్నారు, నడిపించబడుతున్నాం మనం అంతే అనేది ఇదొక అనుభవం. మనం ఎన్నోసార్లు మనం సత్యదర్శనంలోనే ఎన్నో టాపిక్స్ ద్వారా లేదా బయట క్లాసెస్ చెప్పేటప్పుడు మనందరికీ ఆ అనుభవం ఉంది సార్. సో అలా వారి ద్వారా అందించబడుతుంది, ఆ పడవలోనే వారికి ఆ అనుభవం కలిగింది. తర్వాత అదేలాగా అంటే యోగానంద పరమహంస గారు ప్రపంచవ్యాప్తంగా అంటే అమెరికా వెళ్తే ఇంకా అందరికి వెళ్ళిపోయినట్టే అర్థం. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకంతా ఈ జ్ఞానాన్ని ఇవ్వడం, జీసస్ క్రైస్ట్ యొక్క కరుణాతత్వాన్ని దాన్ని ఏదైతే ఈ బుక్ బేసిస్ చేసుకొని దాన్ని అక్కడ అందరికీ చెప్పడము, దాన్ని వేదాలతో మిళితం చేయడం, ఈ రెండింటిని కలిసి అలాగా చేస్తున్నారు. ఇక్కడ ఈయనేం చేశారంటే ఇక్కడ ఆశ్రమంలో ఏదైతే ఉందో ఇక్కడ సత్సంగాలు జరుపుతూ భారతదేశంలో ఎక్కడెక్కడైతే మనం పెంచబారాలో ఇలాగా తయారు చేస్తూ పోయారు. అంటే శిష్యుడేమో వేరే దేశాల్లో వెస్ట్లో చేస్తూ ఉంటే ఈయన తన పని ఇక్కడ చేస్తూ పోయారు. సో ఇద్దరు టెలిపతిలో ఉండేవాళ్ళు. సో అక్కడ ఏం రాస్తారంటే వాయిస్ ఆఫ్ బాబాజీలో మైండ్తో కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళని చెప్పారు. ఈయన ఏమన్నా పంపించాలంటే మైండ్తో పంపిస్తారు, ఆయన ఏమన్నా రిసీవ్ చేసుకోవాలన్నా చెప్తారు, దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. సో ప్రతి ఒక్కటి గైడెన్స్ ఎవరిదంటే యుక్తేశ్వర గిరి గారి గైడెన్స్ ద్వారానే జరిగింది. యోగానంద పరమహంస వారు నడిపించబడ్డారు. సో అది స్పష్టంగా చెప్పారు. తర్వాత ఇదంతా ఎంతో అద్భుతంగా ప్రచారం అయ్యి చాలా విభాగాలు వచ్చి అంటే ఎన్నో యోగదా సత్సంగ్ అనేది ఒక పెద్ద మూమెంట్ అయ్యింది ఆ సమయంలో. సో అప్పుడు ఏమైందంటే అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ భారతదేశం వచ్చినప్పుడు అప్పుడు కాల్ వస్తుంది అక్కడ ఉండేటప్పుడే, నా సమయం అయ్యింది, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అని. అప్పుడు మరి ఆ కాల్ని తీసుకొని అంటే టెలిపతి ద్వారానే ఆయన రిటర్న్ రావడము, ఇక్కడ ఈయన దేహము త్యజించడము,
తర్వాత ఇక్కడ మనకి ఎంతో అద్భుతమైన ఒక ప్రూఫ్ చూపించారు. ఏంటంటే 2-3 రోజుల తర్వాత ఈయన బాధతో ఉంటారు, గురువుగారిని చూడలేకపోయాను, లాస్ట్లో మాట్లాడలేకపోయాను అనేసి. వీళ్ళిద్దరే ఉంటారు, రూమ్లో ఎవ్వరు లేరు. ఆయన మళ్ళీ శరీరంగా వస్తారు. వెళ్ళిపోయిన ఆయన శరీరంగా వచ్చి ఆ రూమ్లో వీళ్ళిద్దరే ఉంటారు. ఏమేమి డౌట్స్, ఏమేమి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ లోకంలో ఉన్నారంటే అప్పుడు చెప్తారు ఆయన, నేను హిరణ్య లోకానికి సంబంధించిన ఆయన. ఎవరు? గురువు గారు అయిన యుక్తేశ్వరగిరి. ఏ లోకం నుంచి వచ్చారు భూమికి? హిరణ్య లోకం నుంచి వచ్చాము. ఇప్పుడు నా పని అక్కడ ఉంది, నువ్వు బాధపడుతున్నావు అనేసి నన్ను చూడలేకపోయినావు లాస్ట్లో అనేసి ఈ శరీరాన్ని తీసుకొని మళ్ళీ వచ్చాను. అంటే ఆత్మకి చావు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ శరీరం కావాలంటే ఆ శరీరము అది తీసుకోగలదు అని నిరూపించిన ఆయన. అదేలాగా అదే దాంట్లోనే ఆయన ఏం చేశారు, అమెరికాలో చనిపోతారు. ఎవరు? దేహాన్ని త్యాగం చేస్తారు. ఆయన ఏం చేస్తారు, వాళ్ళకి చెప్తారు, ఈ శరీరము నా చైతన్యం ఉన్నంత వరకు పాడవ్వదు అంటారు. ఎవరు? యోగానంద పరమహంస. ఇంకా వాళ్ళు సైంటిఫిక్ వాళ్ళు కదా, పరీక్ష చేస్తారు. 20 రోజులు దేహంలో ఆ తేజస్సు కానీ అంతా అట్నే ఉంటుంది, ఆ స్మెల్ కానీ అసలు ఏం లేదు. దాంట్లో నుంచి ఒక అరోమా వస్తూ ఉంటుంది, గంధం స్మెల్ వస్తుంటుంది. మామూలుగా బాడీ డీకంపోజ్ అయితే ఏమవుతుంది, 1 రోజు 2 రోజులు అలాగా కుళ్ళిపోయే. 20 రోజులు ప్రయోగం చేస్తారు వాళ్ళు, అంటే చూస్తూ ఉంటారు. ఏమీ కాదు, ఆ తేజస్సు అలాగే ఉంది, ఏమీ కాలేదు, ఆ సువాసనలు వస్తున్నాయి. అందరూ వచ్చి చూసుకొని పోతున్నారు. ఎందుకంటే అమెరికాలో చాలామంది ఫాలోవర్స్ అయ్యారు, భక్తులే, వాళ్ళందరూ చూసుకుంటూ పోతున్నారు. అంటే సైంటిఫిక్ ప్రూఫ్ కావాలన్నావు కదా, ఈ దేహమే ఆ ప్రూఫ్ అని నిరూపించిన ఆయన. అంటే మనం అనుకుంటే ఈ దేహంలో ఎన్ని సంవత్సరాలన్నా హాయిగా ఉండొచ్చు, కానీ ఆత్మ ఒకసారి డిసైడ్ అనుకునింది అనుకోండి వెళ్ళిపోవాలని, ఎవరు ఆపలేరు. సో యు ఆర్ ఇమ్మోర్టల్, అంటే నువ్వు శాశ్వతమైన పదార్థం అనేది ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు నిరూపించారు, ప్రాక్టికల్గా నిరూపించారు. సో అది బాగా కవర్ చేసి తర్వాత ఎంతో అద్భుతంగా ప్రచారం అయ్యి పత్రి సార్ మనకు చెప్పడం జరిగింది ఒక వీళ్ళ గురించి. ఏంటంటే వాళ్ళ గురువు గారు ఎవరు? పత్రి సార్ గురువు గారు, మన పరమ గురువు గారు నందవరం యోగానంద్. ఆ స్వామీజీ సదానంద గురు గారు ఏం చెప్పారంటే, ఒక అడవిలోకి వెళ్ళాము, అందరూ ఉన్నారు, 2 పుల్లు వచ్చాయి. పులులను చూస్తే అందరూ పరిగెత్తారు, నేను పులులే ఉన్నాయి అని చెప్పారు. అది తర్వాత బుక్లో సదానంద యోగి గారు మనకు చెప్పడం జరిగింది. ఎవరు వాళ్ళిద్దరు అంటే, ఒకరు మహావతార్ బాబాజీ, రెండో వాళ్ళు యోగానంద పరమహంస. భూమి మీద ఏ ప్రణాళిక జరుగుతుంది, అది ఎలా వెళ్ళాలి, దాని యొక్క అంటే అది వాళ్ళు చర్చించుకునేదానికి వాళ్ళిద్దరూ ఆ రూపంలో వచ్చారు సదానంద గురు గారిని కలిసేయడానికి. మరి పుల్లును చూసేసి అందరూ పరిగెత్తారు, రూపాన్ని చూసి వీళ్ళు పరిగెత్తారు, కానీ ఆయన ఉన్నారు కాబట్టి ఆ కమ్యూనికేషన్ అయింది. అంటే పిఎస్ఎస్ఎంకి ఏమేమి కావాలి, ఏమేమి అనేసి దిశానిర్దేశం ఇవ్వడానికి వేరే వేరే రూపాల్లో అనేక మంది మహానుభావులు రావడం జరుగుతుంది. సో ధ్యాన జగత్లో ఒక అద్భుతమైన అనుభవం నందప్రసాద్ గారు చెప్పారు. ఒక స్వామీజీ హిమాలయాల నుంచి వచ్చారు పత్రిసారిని కలవడానికి. మనం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము, కానీ ఆయన అక్కడి నుంచి దానికోసమే వచ్చారు, సార్ని కలవడానికి కోసమే వచ్చారు, కానీ బయట కూర్చొని ఉన్నారు అంతే. ఎవరు అందరూ వచ్చి వెళ్తున్నారు, ఆయన వెళ్ళట్లేదు లోపలికి. స్వామీజీ ఇంకా 1 అవర్లో ఫ్లైట్ ఉంది, మనం వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి, వెళ్ళిపోయి ఇంకా మీరు అక్కడికి వెళ్ళిపోవాలి, వచ్చిందే కలవడం కోసము, మీరు ఎందుకు కలవట్లేదంటే, ఎలా కలవనయ్యా, మీరు ఫిజికల్గా చూస్తున్నారు, ఎంతోమంది యోగులు ఋషులు లైన్ కట్టున్నారు సార్ని కలవడానికి, అది నాకు కళ్ళకు కనిపిస్తుంది, టైం దొరికితే వెళ్దాం అనుకుంటున్నాను నేను, వాళ్ళేమో ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు పోతున్నారు, అంటే ఫిజికల్ వాళ్ళు కాదు, మహానుభావులు పత్రి సార్ని కలవడానికి ఆయన ఎక్కడున్నా అక్కడ అంతమంది వస్తారు. అంటే మరి ఎలాగంటే, నేను వెయిట్ చేస్తున్నా గురువుగారు పర్మిషన్ ఇస్తే వాళ్ళని పక్కకి తప్పి నాకు టైం ఇస్తారేమో అని. ఇది అనుకున్న 2-3 నిమిషాలకి వాళ్ళు పక్కకి తప్పుకోవడము, ఈ స్వామీజీ వెళ్ళి సార్ని కలవడము, మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అనుభవము నందప్రసాద్ గారు చెప్పారు. మనం ఈ కళ్ళతో చూస్తాం, ఈ కళ్ళకి గురువులు ఎడ కనిపిస్తారు? మనకు అదిగాక ఒక నిదర్శనం కూడా ఉంది కదా సార్, అప్పటి వరకు హాల్లో మనకు జనాలు కనబడరు, పత్రి సార్ ఎంటర్ అవుతున్నారు అనగానే సార్ వచ్చి కూర్చోగానే హాల్ మొత్తం ఫుల్ అవుతుంది.
అది ఎంతటి హాల్ అయినా సరే మనం ఎన్ని చైర్లు వేస్తామో అన్ని నింపబడతాయి. ఏ రోజు ఖాళీ కుర్చీలు చూడలేము మనం. అదే నిదర్శనం. ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు? అప్పటి వరకు అసలు వస్తారా మన ఆర్గనైజర్ డౌట్ వస్తారా రారా ఏంది జనాలు ఎక్కడ వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎట్లా వస్తారు? మనకు అలా ఇక్కడ క్లాసులు జరగాలంటే జనాలే లేరుగా, ధ్యానులే లేరుగా అనుకునే వాళ్ళం. మనం ఎప్పుడు ఆ దృష్టితో వెళ్తాము. మేము ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళం సార్. ట్రైనింగ్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తాం? ఫిజికల్ గా 200 మంది కావాలంటే 300-400-500 మందికి చెప్పేవాళ్ళం. చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతమంది వస్తానో ముందే తెలిసేది. ఇక్కడ మనకు అర్థమయ్యేది కాదు. చాలా సార్లు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో కూడా మనకు ఎవరు శివప్రసాద్ గారు మారం సార్ ఫోన్ చేసి క్లాస్ పెట్టావా సార్ది అంటే, సార్ ఇక్కడ ఎవరున్నారు సార్ ధ్యానులే లేరు, ఇప్పుడే స్టార్ట్ అయింది. లేదా నీకు హాల్ ప్రాబ్లం అయితే నేను హాల్ డబ్బులు ఇస్తాను సార్. మ్యాటర్ హాలే కాదు సార్ ఇక్కడ జనాలు అని క్యాన్సిల్ చేశాను నేను. ఫస్ట్ టైం ఐ థింక్ 2007లో సార్ని ఒకసారి కలిసిన తర్వాత జరిగింది అది. ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ అంటే ఫిక్స్ అంతే. సార్ కూడా టైం అంటే టైమే. ఆ హాల్లో ఎంటర్ అయ్యారంటే ఇది మన అందరికీ అనుభవమే. కడతాల్ కైలాసపురిలో ఇంకెక్కువ అనుభవంగా. సారు మనకు July 23rd రోజు నైట్ అందరు చెప్తున్నారు కదా సార్ని రమ్మని, అందరు వచ్చి 22nd నుండే స్టార్ట్ అయింది. 22nd నైట్ ఉన్నాను నేను అక్కడ. 23rd 24th నా సెషన్స్ పెట్టారు 2022లో. సో అక్కడ కూర్చుంటే 2022 రాత్రి చాలా బిజీగా, ఎంత బిజీగా ఉన్నారంటే అందరు మాస్టర్స్ ఉన్నారు. సరే అని ఫిజికల్ ఓసారి సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ కళ్ళు మూసుకొని ఉన్నారు. సార్ ఫిజికల్ గా చూస్తే వేరే ఉన్నారు, ఎవరు లేరు అక్కడ నిజానికి. నేను వెళ్ళాను ఇట్లా, అదే చివరి సార్ని రిజల్ట్ గా కలవడం అదే. సార్ కళ్ళు మూసుకున్నప్పుడే కలిసాం. అలా కలిసాం, అలా ఒక్కసారి నమస్కారం చేసుకొని వెళ్ళాం. ఇంకా అదే చివరిసారి, మళ్ళీ ఇక చూడలే సార్ని. తర్వాత ఆ సార్ యొక్క ఉన్నత లోకాల ప్రయాణం దగ్గర కూర్చొని సాధన చేశాం తప్ప. అదే ఆ రోజు చూస్తే అందరూ దిగి వచ్చింది సార్. నేను నాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ మేమందరం చర్చించుకుంటున్నాం ఏం జరుగుతుంది. అప్పటి వరకు ఇట్లా అనుకోలే ఇలా జరుగుతుందని. సో 24th రోజు మనకు తెలియజేయబడ్డది. అది ఇక్కడ బాబాజీ ఏం చెప్తారంటే, హిరణ్యలోకము నుంచి ఆయన వచ్చారు. ఎవరు? మన యుక్తేశ్వరగిరి గారు హిరణ్యలోకం నుంచి వచ్చారు. సత్యలోకము అంటే అది ఒక లోకమునైనా అందులో చాలా చాలా ఉంటాయి. ఒక లోకంలో చాలా చాలా లోకాలు ఉంటాయి. ప్యారలల్ వరల్డ్స్ అంటారు. ప్యారలల్ వరల్డ్స్ మీరేమనుకోండి, ఇప్పుడు ఒక భూలోకం అంటే ఒక కంట్రీనా, 2 కంట్రీలా? ఎన్నో కంట్రీస్. ఊరు అనుకుంటే ఒక వీధ, 2 వీధులా, ఎన్నో వీధులు. సో ఈ లోకం అంటే కూడా అంత విస్తారంగా ఉంటది. ఓహో వావ్, ఇది న్యూ పాయింట్. ఒక బిల్డింగ్ కి ఒకే ద్వారం అనుకోవద్దు. ఒకే ద్వారం ఉండదు, ఒకే ఫ్లోర్ ఉండదు, ఒకే రూమ్ కూడా ఉండదు ఒక బిల్డింగ్ లో. తో మనము ఆలోచన విధానం మార్చుకోవాలి. సమయానికి ఒక కొత్త మతం వస్తుంది, కొత్త గురువు వస్తున్నారంటే ఒక్కొక్క రూము డోరు ఓపెన్ అవుతుంది అని అర్థము. ఇల్లు ఒకటే, లేకపోతే నగరం ఒకటే, కానీ అనేక లోకాలు ఉన్నాయి, సమాంతర లోకాలు. హిరణ్య లోకం నుంచి ఆయన వచ్చారు. అంటే సత్యలోకంకి ప్యారలల్ లోకాల్లో హిరణ్య లోకం కూడా ఉంది, చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అందులో పిరమిడ్ లోకం నుంచి వచ్చాము. ఓకే. వైకుంఠ వాసులు వైకుంఠ లోకం అక్కడి నుంచి వచ్చారు. కైలాస వాసులు అక్కడి నుంచి వచ్చారు. మనము సత్యలోకంలో ఉంటా కానీ మనం అన్న ఈ స్థావరాలు వేరు. హిమాలయాస్ లో ఒక్కొక్కరి స్థావరం ఒక్కొక్క దగ్గర ఉంటాయి. అది అనంతం అంటారు. హిమాలయాస్ని ఎవరైతే అంటే ఆధ్యాత్మికంగా పరిశోధన చేస్తారో, పైలట్ బాబా గారు కూడా అక్కడి నుంచి ఏం చేశారు, నాగలోకానికి వెళ్ళి వచ్చారు. అది బుక్లో ఉంది, నాగలోకానికి నేను వెళ్ళి రావడం జరిగింది అని. అంటే నాగలోకం ఇక్కడ ఉంది, పై లోకాల్లో కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ ఫిజికల్గా ఉంటుంది, కానీ దాని మూలం ఎక్కడ సూక్ష్మంగా సత్యలోకాల్లో ఉంటుంది. సో మనము బాడీ తీసుకురావడానికే ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ ఏదైతే ఉందో మొత్తము
సమాంతరంగా వేరే లోకాల్లో కూడా ఉన్నాయి. అక్కడ సోల్ నుంచి ఇక్కడికి వస్తాము, ఇక్కడికి ఏంటి అక్కడికి వస్తాము. సో అన్నీ కరెక్టే. మన వ్యూని మనం పెంచుకోవాలి. ఏ గురువు పట్ల కూడా మనము అసభ్యంగా కానీ నిందలు కానీ వేయకూడదు. అందరు గురువులు వచ్చింది మనకు ఏకత్వాన్ని బోధించడానికే. రూపాలు మార్చుకొని వచ్చేది వాళ్ళే, అంతే కదా సార్? అంతే. రూపాలు మారుతున్నాయి కానీ చెప్పాలనుకున్న ఆ గురువు ఆ యొక్క శక్తి జ్ఞానం ఒకటే. అంతే. సో దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్, దేర్ ఆర్ మెనీ విండోస్, దేర్ ఆర్ మెనీ డోర్స్ అండ్ దేర్ ఆర్ మెనీ రూమ్స్. ఇది చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే సత్యలోకం అంటే కాదు. సత్యలోకంలో రకరకాల మాస్టర్లు ఉన్నారు. సార్ చెప్పారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎన్లైటెన్ మాస్టర్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి అదే స్టేట్మెంట్ బుద్ధ భగవానుడు చెప్పాడు. ఎన్లైటెన్ అంటే లేదు, నాకు ముందు ఎంతోమంది వచ్చారు, నా తర్వాత ఇంకెంతోమంది వస్తారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఆత్మ ఎదుగుతున్న దాంట్లో ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఒకవరకు పరిమితం కాకండి. అందుకే పిఎస్ఎస్ఎంలో నాకు అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే అందరి గురించి చదవండి అండి. అందరి గురువుల చదవండి, అందరు చదవండి. ఇంక ఎవరి దగ్గర ఏముంటుందో అన్నీ చదివినప్పుడే కదా సార్ ఏకత్వం అర్థమయ్యేది. అవును. ఇప్పుడు ఒక్కొక్క సంస్థలో ఒకటే చదివినప్పుడు వారే గ్రేట్ అని అక్కడ ఫిక్స్ అయిపోతున్నాం. అవును. ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో అందరి చదవడం వల్ల మనకు అర్థమవుతుంది. అవును. అందరు చెప్పింది ఒకటే, ఏకత్వమే బోధించారు గురువులు అందరూ ఒకటే. అరవిందులు వారు ఒకటి చెప్తారు, గురువు గారు కాబట్టి పాండిచ్చేరిలో. ఆయన ఎంతో అద్భుతంగా 40 సంవత్సరాలు పోరాడారు ఈ ప్రపంచంతో. ఒక మాట మాట్లాడితే రకరకాలుగా మాట్లాడేస్తారు అందరూ. ఎందుకంటే దానికి ఫోర్స్ ఉంటుంది కదా, పదాల్లో ఏదైనా తప్పు పట్టచ్చు వాళ్ళ దాన్ని బట్టి. ఇంకా విసుగుచ్చేసి ఇక మనం చేయలేము నాయన అనేసి పాండిచ్చేరికి వెళ్ళిపోయి ఆశ్రమం పెట్టుకొని అక్కడ ఒక అద్భుతమైన ప్యారడైజ్ స్టార్ట్ చేశారు. అది తిరుగుబాటు కుదరదు. 40 సంవత్సరాలు ఆయన ఆశ్రమం నుంచి బయటకు రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అద్భుతంగా నడుస్తుంది. ఎవరు ఆశ్రమంకి వెళ్ళినా ఆ వైబ్రేషన్ తెలిసిపోతుంది మీకు. అక్కడ ఏం సంపాదించారు ఆయన? భూమిలో ఒకానొక క్షేత్రంలో శాంతిని నెలకొల్పారు. దేశ విదేశాల నుంచి వస్తారు అక్కడికి. మదర్ అనే ఆవిడ ఆ దేశం నుంచి వచ్చి ఈ దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. మదర్ అనే ఆవిడ అంటే ఈ దేశం ఆ దేశం పరిమితం కాదు. గురువు ఏదన్నా స్థాపిస్తే దానికి అందరూ హక్కుదారులే. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యూనిటీ అంటే ఏకత్వం అనే దాన్ని అందరికి తీసుకెళ్ళడం మన పని. ఈ శాంతి అనేది ఒక పాండిచ్చేరే కాదు, రమణ మహర్షి ఆశ్రమం అక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇవి ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, ఆశ్రమ ధర్మాలు మళ్ళీ వచ్చాయి అనుకోండి, భూమి అంతా కూడా ప్రశాంతత వస్తుంది. అంతే కదా సార్. మరి అన్ని ధర్మాల్లో ఉన్న వాళ్ళు సడన్గా కొంతమంది ఎక్కడున్నారో దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? ఇప్పుడు అన్నిటి గురించి విన్నాం మనం కదా. అన్ని సంస్థల మీద జరుగుతుంది కదా. అందులో ఉన్న వాళ్ళే, దగ్గరగా ఉన్న వాళ్ళే ఇలా ఎందుకు అంటారు? దాని గురించి ఏమైనా గురువుల పరంపర నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చు? బాగా గుర్తుపెట్టుకుందాం. అనస్తాసియా మేడం మనకేం చెప్పారు? మీకు ఏం జరిగినా మీకు అర్థం తెలియాలి అంటే 9 రోజులు ఏకాంతంలో మౌనం పాటించండి అన్నారు. మీరు ఒక సంస్థలో ఉన్నారు, ఆ సంస్థ గురించి మీకు తెలియాలంటే ఏం చేయాలి? 9 రోజులు ఏకాంతంలో మౌనంలో ఉండండి, మీకు తెలిసిపోతుంది. తెలియలేదు కాబట్టి మనము క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. తెలిస్తే క్వశ్చన్స్ రావు. సో ఇక్కడ ఈ గురువు గారు చెప్పేది ఏంటంటే మనకు ఇప్పుడు ఆయన ఎందుకు వండుతున్నారో ఎవరికి తెలుసు? అది చూస్తే ఎందుకు? అది వేస్ట్ కదా. అవును, అర్ధరాత్రిలో వండుతుంటే ఎట్లా వృధా అనే ఫీలింగ్ వృధా, వేస్ట్ ఎందుకు? కానీ ఎప్పుడు అర్థమైంది? వాళ్ళు ఎప్పుడు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిరమిడ్లు వచ్చినాయి. ఈ రోజు కోసం పిరమిడ్లు రాలేదు. భవిష్యత్తులో భూమి మీద ఏ ప్రళయాలు వస్తాయో, ఏం జరుగుతాయో, మనశ్శాంతి కావాలని ముందుగానే ప్రిపేర్ చేసి ఆ పిరమిడ్ లోకాన్ని మనం ఇక్కడికి తెచ్చాము. గురువు చేసేది అప్పటికప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అర్థమవుతుంది. ఎన్నో జరుగుతున్నాయి అంటే ఇప్పుడు శక్తి కావాలి. ఇప్పుడు అనుకుంటే కట్టలేం కదా. ఇప్పటికిప్పుడు అయితే రాదు. ఇప్పుడు వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు వండుతామంటే ఎట్టా? ఆకలిగా ఉన్నప్పుడే వాళ్ళకి పెట్టాలి. సో ఏ సంస్థ అయినా కానీ మనం మాట్లాడుతున్నామంటే సంస్థ గురించి ఇంకా మనకు తెలియలేదని అర్థం.
రైట్, ఇది అల్టిమేట్. తెలియలేదు. తెలిస్తే ఎందుకు మాట్లాడతారు? మూల సిద్ధాంతం ఏంటి? సంస్థ అంటే ఏ సంస్థకి వెళ్ళినా ఇదే ఉంటుంది. ఏ సంస్థకి వెళ్ళినా మన దృష్టి నెగిటివ్ని పట్టుకోవాలంటే నెగిటివ్నే పట్టుకుంటూ పోతుంది, అది పాజిటివ్ పట్టుకోవాలంటే పాజిటివ్ పట్టుకుంటూ పోతుంది. దృష్టిని బట్టే అక్కడున్న సృష్టి కనబడుతుంది తప్ప నువ్వు సృష్టిని మార్చడం కుదరలేదు. ఇంకొకటి, ఇదంతా కూడా కరెక్ట్గానే జరుగుతుంది, ఏది జరిగినా కరెక్ట్గానే జరుగుతుంది. ఆ దృష్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు అసలు తీసుకునే వాళ్ళకు వినే వాళ్ళకు పరీక్ష ఇది 100%. ఇప్పుడు పరీక్ష ఎవరికి జరుగుతుంది అంటే మనము స్థితప్రజ్ఞత ఉందా లేదా అనేది అర్థం చేసుకున్నాం అంతే. మరి ఇన్ని సంవత్సరాలు సాధన చేసామన్నాం కదా, జ్ఞానం ఉంది అన్నాం కదా, కదలకుండా మెదలకుండా ఉండగలరా? మనం వేరే వాళ్ళకి చెప్పే ముందు మీరు గమనించారా, 2 yearsలో ప్రతి మేజర్ మన పిరమిడ్ కేంద్రాల్లో మౌనము ధ్యానం నడుస్తూ ఉంది కంటిన్యూస్, అండర్ ఎనీ వన్ గైడెన్స్. సుబ్బారావు గారు ఒక చేయిస్తున్నారు, మన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యాలీలో కూడా 2 months స్టార్ట్ అయింది. ఇంకా చిన్న చిన్న సెంటర్లో కూడా 3 రోజులు 5 రోజులు 7 రోజులు మౌనము ధ్యానం స్టార్ట్ చేస్తారు. ఎందుకు? మాటలు ఎంత తగ్గితే ధ్యానం ఎంత పెరిగితే అంత భూమి పరిణితి చెందుతుంది. అంటే వేరే రకంగా అనుకోండి, పాపాలు పండుతాయి. అది ఇది వేరే రకం ఏంటి? అదే పాపాలు పండుతాయి అని, అంతేగాని అంత కరెక్ట్ అయిపోతుంది కాదు. అది 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 మన ఉద్దేశం ఏంటంటే, ఒక సింహాన్ని తీసుకెళ్తారు సాయిబాబా దగ్గరికి, సర్కస్. అది బాగా నడిస్తే డబ్బులు వస్తాయి ఆయనకి. వెళ్ళిపో అన్నాడు ఆయన. అంతా బాగా అయిపోయింది, వెళ్ళిపో అన్నాడు ఆయన. అమ్మయ్య ఇది బాగా అయిపోతుంది, సర్కస్లో నాకు డబ్బులు వస్తాయి అంటున్నాడు. కానీ ఆ మెట్లు 2 మెట్లు దిగతానే అది ప్రాణం వదిలింది. ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ ప్రసాదించాడు? ఆ సింహము బాధపడుతుంది. అరణ్యంలో ఉండాల్సిన సింహము జూలో వీళ్ళు చెప్పినట్టు వినాలి, సర్కస్లో వీళ్ళు చెప్పినట్టు ఆడాలి. మోక్షం ఎవరికి కావాలి? ఇక్కడ సింహానికే కావాలి. అతను దేనికోసం వచ్చాడు? డబ్బుల కోసం వచ్చాడు. ఇది కానీ బాగా నడిస్తే, దీని ఆరోగ్యం కుదిరిపడితే సర్కస్ ఇంకా బాగా నడుస్తుందని వచ్చాడు. కానీ సాయిబాబా ఎవరికి ఇచ్చారు ముక్తి? దాన్నే సంఖ్యల నుంచి బయట దానికి ముక్తి ఇచ్చాడు. మనకు అర్థం కాదు. వండర్ఫుల్ సార్. కర్మ సిద్ధాంతము చాలా చాలా సూపర్ సార్. ఏ గురువు అయినా చెప్పేది ఏకత్వమే. గురువుల యొక్క పరంపర, మనం వారు ఫిజికల్గా ఉన్నా లేకపోయినా మన సాధనతో మనం జ్ఞానం పెంచుకునే లెవెల్ని బట్టే వాళ్ళు మనకు అర్థం అవుతారు. వారు స్థాపించిన సంస్థలు కూడా ఇది వ్యాపింపజేయడానికే అనేది మీరు మాట్లాడుతుంటే క్లియర్గా అర్థమైంది సార్. చివరిగా మీ మెసేజ్ సార్ ఇవాళ. యుక్తేశ్వర గిరి గారు ఎంతో అద్భుతంగా ఏదైతే ఈ లోకం వెయిట్ చేస్తుందో, జీసస్ చెప్పారు 3 రోజుల తర్వాత నేను వస్తానని. కానీ ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అది ప్రూవ్ చేయాలి కదా. మరి ఆ గురువు గారు ఈ గురువు గారి రూపమన, గురువు అనుకుంటే ఈ 3 రోజులు కాదు కదా, 300 సంవత్సరాల తర్వాత కూడా, 3 క్షణాల తర్వాత కూడా వస్తారు. కనుక్కునే అవేర్నెస్లో నువ్వు ఉన్నావా? అంటే ఏ రూపమైనా రావచ్చు. ఆ అవేర్నెస్ శిష్యుడిలో ఉండాలి, సాధకుడిలో ఉండాలి. సో ఆ ఉంది కాబట్టి యోగానంద పరమహంసకి ఆయన ఫిజికల్గా వచ్చి చెప్పాల్సిన రూపంతో సంబంధం లేదు, ఫిజికల్ బాడీతో సంబంధం లేదు, ఇలా చూపించి ప్రసాదం పెడితే కూడా తింటారు, ఏమన్నా చేస్తారు. ఎందుకంటే బాడీ ఈజ్ ఓన్లీ ఒక పరికరం అంతే. ఆత్మ అనుకుంటే ఏమన్నా సాధించగలదు. అది నిరూపించి, అది మరి ఆ బుక్కులో రాయించి తర్వాత వెళ్ళారు. అంటే ఆ చైతన్యం గురించే చెప్పారు, కానీ ఇక్కడ శరీరాన్ని తక్కువ చేసి కాదు. ఎందుకంటే 80 years జీవించారు. ఆరోగ్యమైన చూసుకోండి, ఆ నలగర్లో ఆరోగ్యవంత శరీరం ఎవరిది? యుక్తేశ్వర గిరి గారు. ఆస్ట్రాలజీ మొత్తం తెలుసు, ఏ గ్రహము ఎక్కడ ఏమి, అన్ని మినరల్ కింగ్డమ్ మొత్తం తెలుసు ఆయనకి. అంటే జ్ఞానంలో ఒక పరాకాష్ట యుక్తేశ్వర గిరి గారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, యుక్తేశ్వర గిరి గారి జయంతి సందర్భంగా ఒక గురువు ఫిజికల్ బాడీతో ఉన్నా, ఫిజికల్ బాడీతో లేకపోయినా వారి జ్ఞానం, శక్తి ఎప్పుడు కూడా ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. మనం ఎంత అవేర్నెస్తో ఉన్నాము అనేదే ఇంపార్టెంట్. ఏది జరుగుతున్నా రైటే జరుగుతుంది, ఆ జరుగుతున్న దాంతో నువ్వెంత ఎదిగావో తెలుసుకోవడం అనేటువంటి అల్టిమేట్ పాయింట్ తెలుసుకున్నాం. ప్రతి సంస్థలో ప్రతి గురువు పైన ఎంతోమంది జరుగుతూనే ఉంటాయి. మరి నేనెంత ఎదిగాను అనేది మనం
ఇప్పుడు ఉదాహరణకి మనం ధ్యాన సాధనలో ఉన్నాం, మనం ఒక ప్రాపంచికంగా ఒక ఫంక్షన్ మన వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు మనకు అర్థం అవుతుంది కదా, ఓహో వాళ్ళకన్నా నేను ఎంత ఎదిగాను, ఇన్నాళ్ళు నేను దూరం ఉండి ఏం నేర్చుకున్నానని మనకు తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, మన సంస్థలోనైనా బయటనైనా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనకు మనం చెక్ చేసుకోవాలి అనేదే గురువులు మనకు ఇచ్చేటువంటి ఒక పరీక్ష. లేనప్పుడే ఇంకా పరీక్షలు ఎక్కువ ఇస్తారనేది దీన్ని బట్టి అర్థమైంది. వారు కూడా ఫీల్ అయ్యారు ఫిజికల్గా చూడలేకపోతున్నా అని, కానీ ఫిజికల్గా కనబడి ఏదో ఒక పవర్ ఉందని నిరూపించడానికి కాదు, నీకు ఇగో ఇది జ్ఞానము ఎప్పుడు నీకు అందుతూ ఉంటుందని చెప్పడానికి. ఇవన్నీ మనందరికీ పిరమిడ్ మాస్టర్స్కి అనుభవమే, విదితమే మిత్రులారా. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందాలి అంటే ధ్యాన సాధన రెగ్యులర్గా చేయాలి, రైట్. అండ్ ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇలా అందిస్తున్నటువంటి పిఎంసికి పిఎంసి ట్రస్ట్కి మనందరం విరివిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.